నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. ఎప్పటి నుంచో అడుగుతున్నారు టీఎస్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అని. సో నోటిఫికేషన్ అనేది మనకి ఎప్పుడు వచ్చింది, రిజల్ట్ అనేది ఎలా, ఎగ్జామ్ అనేది మనం బాగా రాసాం, తర్వాత రిజల్ట్ వచ్చింది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, మొత్తం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఉద్యోగం వచ్చేంత వరకు ఖచ్చితంగా మేము మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తూ ఉంటాం. ఖచ్చితంగా మీరు మనల్ని ఫాలో అవుతూ ఉండండి. ఖచ్చితంగా ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా మీకు వెంటనే స్పష్టంగా మీకు క్లియర్గా తెలియజేసేది కేవలం పిఆర్ అకాడమీ మాత్రమే. ఓకే, సో మేము మిమ్మల్ని నమ్ముతున్నాం. సో మీరు కూడా నమ్ముతున్నారని నేను అనుకుంటున్నాను. సో ఎందుకంటే మీరు చాలా అందరూ కూడా బాగా సపోర్టివ్గా ఉన్నారు, ప్రతి ఒక్కరూ కూడా. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి మీకు అర్థమవుతుంది, చాలా క్లియర్గా చెప్తాను. దీంతో పాటు నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఎలా ఉంటుంది, ఏ డాక్యుమెంట్స్ అనేవి మనం పట్టుకొని వెళ్ళాలి, నెక్స్ట్ ఓరల్ ఇంటర్వ్యూ అనేది ఎలా ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడా మీకు ఫర్దర్లో మరొక వీడియో చేసి నేను మీకు ఖచ్చితంగా క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తాను. ఓకే, మీరు మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క అప్డేట్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. కేవలం మీ వరకు మాత్రమే కాదు, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఒకసారి మనం దేని గురించి తెలుసుకోబోతున్నాం అంటే టైపిస్ట్. ఓకే, సో హైకోర్టుకి సంబంధించినటువంటి టైపిస్ట్. దేనికి, హైకోర్టుకి సంబంధించినటువంటి టైపిస్ట్ పోస్ట్ గురించి మనం తెలుసుకుంటున్నాం. అయితే నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, January 2. సో January 2న నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, సో దేనిది, టైపిస్ట్. ఇందులో స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది, సిబిటి ఎగ్జామ్ అనేది ఉంటుంది, అలాగే ఓరల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. టోటల్ 100 మార్క్స్కి ఎగ్జామ్ అయితే వీళ్ళకి జరిగింది. ఓకే, సో సిబిటి ఎగ్జామ్ అనేది 40 మార్క్స్, అలాగే స్కిల్ టెస్ట్ అనేది కూడా వీళ్ళకి ఆల్రెడీ మీ అందరికీ జరిగిపోయింది. ఓకే, సో సిబిటి 40 మార్క్స్, అలాగే స్కిల్ టెస్ట్ కూడా 40 మార్క్స్ అండ్ నెక్స్ట్ ఇది 80 మార్క్స్ కదా. అండ్ రిమైనింగ్ ఉంది ఏంటి, ఓరల్ ఇంటర్వ్యూ ఎన్ని మార్క్స్కి ఉంటుంది, 20 మార్క్స్. సో టోటల్ 100 మార్క్స్కి ఎగ్జామ్. ఈ 100 మార్క్స్లో ఎవరికైతే హైయెస్ట్ వస్తాయో వాళ్ళకి ఉద్యోగం అనేది వస్తుంది. ఓకే, ఆల్మోస్ట్ ఇక్కడ మీరు సగం గెలిచారు. 80 మార్క్స్ కదా ఎగ్జామ్, ఇందులో మీరు సగం గెలిచే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, డాక్యుమెంట్ వెరిఫికేషన్, అది కూడా పరిపూర్ణంగా జరుగుతుంది. అండ్ ఓరల్ ఇంటర్వ్యూ కూడా. సో ఖచ్చితంగా ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అన్నది కూడా నేను మీకు ఫర్దర్లో మరొక వీడియో చేస్తాను. దాన్ని కనుక మీరు ఫాలో అయితే ఖచ్చితంగా ఇంతవరకు వచ్చారు, అంతవరకు రాలేరా, ఖచ్చితంగా వస్తారు. ఫాలో అవుతూ ఉండండి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా. ఓకే, అయితే టైపిస్ట్ ఎగ్జామ్ అనేది జరిగింది కదా. సో రిజల్ట్ అనేది మనకి ఇక్కడ వచ్చినటువంటి రిజల్ట్ అనేది ఏ యొక్క రేషియో ప్రకారంగా మనల్ని సెలెక్ట్ చేశారు అంటే 1:3 రేషియో. ఓకే, కమ్యూనిటీస్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయో అక్కడ కమ్యూనిటీస్ వైజ్గా సెపరేట్ చేసి 1:3 రేషియో ప్రకారంగా మనల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఏ రేషియో, 1:3 రేషియో. 1:3 రేషియో ప్రకారంగా మనల్ని సెలెక్ట్ చేశారు. నెక్స్ట్ ఓరల్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత లాస్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మనల్ని 1:1 రేషియో ప్రకారంగా సెలెక్ట్ చేస్తారు, మనకి ఉద్యోగం అనేది ఇస్తారు. నేను మీకు ముందే చెప్పాను, మనకి లాస్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ మాత్రం 1:1 రేషియోలో సెలెక్ట్ చేస్తారని నేను మీకు ముందుగానే చెప్పాను. సేమ్ ఎలా అయితే చెప్పామో అలాగే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కింద హాల్ టికెట్ నంబర్స్, ఎవరైతే సిబిటికి సెలెక్ట్ అయ్యారో వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ అనేవి కింద మెన్షన్ చేశారు. ఎవరు సెలెక్ట్ అయ్యారో వాళ్ళు మాత్రమే హాల్ టికెట్ నెంబర్స్ అనేది ఇచ్చారు. వాళ్ళకి మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వచ్చినటువంటి నెంబర్ల ప్రకారంగానే వాళ్ళకి మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. అందరికీ కాదు, ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ కాదు, సెలెక్ట్ అయిన వాళ్ళకి మాత్రమే వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఓకే, సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కూడా మీరు ఎలాంటి సర్టిఫికేట్స్ పట్టుకొని వెళ్ళాలి, ఏ సర్టిఫికేట్ మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, అది కూడా నేను మీకు ఫర్దర్లో మరొక వీడియో చేసి చెప్తాను. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతా పర్ఫెక్ట్గా అయిన తర్వాత లాస్ట్ ఓరల్ ఇంటర్వ్యూ. ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఓకే, ఎప్పుడు ఉంటుంది, ఓకే, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఎక్కడ ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది అన్నది కూడా అప్డేట్ వస్తే నేను ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను. నెక్స్ట్ ఓరల్ ఇంటర్వ్యూ అనేది ఎలా ఉంటుంది, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, మీరు ఎలా వెళ్ళాలి, సో అది కూడా నేను పర్ఫెక్ట్ ప్లాన్తో నేను మీకు క్లియర్గా చెప్తాను. సో ఖచ్చితంగా మీరు చేయాల్సింది మన ఛానల్ని ఫాలో అయితే చాలు. ఓకే, సో ఇవి హాల్ టికెట్ నెంబర్స్. వీళ్ళందరూ సెలెక్ట్ అయిన వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి. వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సో వీళ్ళంతా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే
డాక్యుమెంట్ వెరిఫికేషన్, వీళ్ళు నెక్స్ట్ మంత్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ఓరల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, ది షెడ్యూల్ ఫర్ కండక్టింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ విల్ బి ఇన్ఫార్మ్ ఇన్ డ్యూ టు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఇంకా అప్డేట్ అనేది ఎప్పుడు అన్నది ఇంకా వెన్యూ అనేది ఇవ్వలేదు, ఎప్పుడు ఉంటుంది ఎక్కడ ఉంటుంది అన్నది ఇంకా ఇవ్వలేదు. ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను అప్పుడు ఖచ్చితంగా మీకు చెప్తాను ఏ సర్టిఫికేట్స్ మీరు పట్టుకొని వెళ్ళాలి అన్నది కూడా ఫర్దర్లో మరొక వీడియో చేస్తాను. ఓకే, సో వీళ్ళంతా ప్రాపర్గా రెడీగా ఉండండి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి. ఓకే, సో ఖచ్చితంగా మీరు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది ఏ ఇన్ఫర్మేషన్ కూడా టీఎస్ హైకోర్టుకు సంబంధించినటువంటిది కూడా ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు తెలుస్తుంది. ఓకే, సో ఫర్దర్లో మిగతా ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాను. వెన్యూ అనేది ఎక్కడ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ నెక్స్ట్ ఓరల్ ఇంటర్వ్యూ, కంప్లీట్గా మీకు మొత్తం ఫుల్ నాలెడ్జ్ అనేది వస్తుంది. ఓకే, సో ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి. సో మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.